ఆంటీ ఏదైనా స్నాక్ చేయవా అంటూ మా కోడలు అడిగింది. సరేరా ఏం చేయాలి చెప్పు అనంటే బాదుషా చేయమంది. సరే అన్న. పావు కేజీ మైదా, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, హాఫ్ కప్పు పెరుగు, కొంచెం వంట తినే సోడా. అవి పూర్తిగా పిండిలో మిక్స్ అయ్యి అది చేతితో పిండి పట్టుకుంటే ఒక ముద్దకొచ్చేలాగా కలపాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి స్మూత్గా. ఆ పిండిని పొరలు పొరలుగా రావాలంటే ఒకసారి దాన్ని డివైడ్ చేయాలి, మళ్ళీ కలపాలి. అట్లనే చేయాలి ఊరికే. ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టాలి. 1 కప్పు చక్కెర, 1 కప్పు వాటర్. చక్కెర నీళ్ళలో కరిగి కొంచెం మంచి పాకంలాగా రావాలి. తీగ పాకం కాదు, నార్మల్గా. మరుగుతున్నప్పుడే ఫ్లేవర్ కోసం ఇలాచీ యాడ్ చేయాలి. దించి పక్కన పెట్టుకోవాలి. ఇక హాఫ్ అన్ అవర్ నానిన ఆ పిండితోటి మనం బాదుషా ప్రిపేర్ చేసుకోవాలి. సైజ్ మన ఇష్టం. చిన్న గంట చిన్నగా, పెద్ద గంట పెద్దగా బాదుషా షేప్లో చుట్టుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అట్లా అన్నీ అయిన తర్వాత మనం దించి పక్కకు పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. పాకం చల్లారాలి. ఒక 10 నిమిషాలు ఆగాక తింటే చాలా బాగుంది టేస్ట్. అయితే ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేయొచ్చు మనం. ఎంత సూక్ష్మంగా టేస్ట్ చేసి చాలా బాగుందా ఆంటీ